ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవరికి లేదు. ఒకరిని నిందించే ముందు నాకు ఆ అర్హత ఉందా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు తినే మెతుకు మీద దెబ్బ కొట్టిన వారిని క్షమించు, కానీ నీ జీవితం మీద దెబ్బ కొట్టిన వారిని మాత్రం క్షమించకు. బాగుండే క్షణాలన్నీ త్వరగా గడిచిపోతాయి, బాధ పెట్టే క్షణాలు అన్నీ ఎప్పటికీ నిలిచిపోతాయి. జీవితం ఓ నాటకం. నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండవలసిందే. ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో బాధ్యతలో తోడు ఉండే ఒక బంధం ఉంటే చాలు. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దీన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకో. జ్యోతిషుడు జాతకములో ఉన్న దోషాన్ని చెప్పగలడు, కానీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని చెప్పలేడు. ఎవరి దగ్గర నుండి ఏమీ ఆశించకు. అది నీ వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడే కోప్పడి వెంటనే ఆ కోపాన్ని మర్చిపోయి మీ మీద ప్రేమను చూపించేవారు మీ జీవితంలోకి వస్తే వారిని వదులుకోకండి. ఎందుకంటే అలాంటి వారి మనసులో నిజమైన ప్రేమ ఉంటుంది. పందులకు ద్రాక్ష పండ్లు పెట్టకూడదు, మూర్ఖుడికి సలహాలు ఇవ్వకూడదు. ఏం తెలియని జంతువులు మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి, కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నమ్మక ద్రోహం చేస్తున్నారు. నిజం, అబద్ధం. నిజం చెప్పేటప్పుడు దీనంత బరువైనది ఉండదు, చెప్పక దీనంత తేలికై ఉండదు. అబద్ధం చెప్పేటప్పుడు దీనంత తేలికైంది ఉండదు, చెప్పక దీనంత బరువైంది ఉండబోదు. ఈ రోజుల్లో ఎదుటి వారికి మంచి చేద్దాం అని చూసినా, మంచి మాటలు చెప్పినా వీళ్ళకి ఏం లాభం ఉందో అని ఆలోచించే మనస్తత్వాలు. అందుకే చేసే మంచి పనికి కూడా ఆలోచించవలసిన రోజులు ఇవి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అంతరాత్మ తర్వాత ఆరోగ్యాన్ని స్థానమివ్వు. స్వల్పకాలం జీవించే మనకు ఆరోగ్యం రెండో మహాభాగ్యం. ఇది డబ్బుతో కొనలేని భాగ్యం. కలిగినింటి సంబంధం చేస్తే ఆడపిల్ల సంతోషంగా ఉండదు. కలివిడిగా ఉండే కుటుంబంలోకి పంపిస్తే ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. నీ మనసులోని ఉన్న బాధలన్నీ కూడబెట్టుకొని వెనుకడుగు వెయ్యకు. ప్రతి నిమిషం ఆశతో ముందుకు చూడు. స్త్రీ పురుషుడిలో ఏమీ చూడదు. అతడి మేధస్సు, అతడి పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేమీ ఆమెకు ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నది ఆమెకు కావలసినది. అందమైన జీవితం ఒక అద్భుతమైన కళ మాత్రమే. ఎందుకంటే ఊహకందని అద్భుతమే జీవితం. చీకటి దారి చూపితే వెలుగు ఎందుకు? ప్రతి ప్రశ్నకు బదులు దొరికితే కాలం ఎందుకు? అనుకున్నవి అన్నీ జరిగితే దేవుడు ఎందుకు? జరిగినవి అన్నీ మనం కోరుకున్నవి అయితే కన్నీళ్లు ఎందుకు?